రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఈ ధోని కేసు మిస్సింగ్ లో చాలా చాలా కథలు వస్తున్నాయి. రీసెంట్ గా ఒక బొమ్మ కనిపించిందంట, అక్కడ రక్త మరకలు కనిపించాయంట. సో ఏం చెప్తారు ఈ టాపిక్ గురించి? యాక్చువల్గా ఒక 15 నిమిషాల వ్యవధిలో జరిగిన ఒక చిన్న మిస్సింగ్ కేసు. 500 టెరిటరీ కూడా ఉంటుందో ఉండదో ఎస్ఎఫ్టీ ఆ ఊరు మొత్తం 500 మంది పోలీసులు జల్లడబడుతున్నారు. ఆ ఏరియా కూడా అంతే ఉంటుంది. అయినా సరే దొరకట్లేదు. చెరువులో చూశారు లేదు, అడవిలో చూశారు లేదు, చెట్ల పైన చూశారు లేదు, సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఏదైనా రాత్రిపూట జంతువులు వస్తాయంటే జంతువులు ఏం రావట్లా. సంచారీలు ఎవరైనా ఆ ఊరుకుండా వెళ్ళే వాళ్ళు ఏమైనా చేశారంటే అది లేదు. అంటే తెలియలా, అది లేదని చెప్పలేము. ఆ టైంలో పర్టికులర్ టైంలో ఆ సెల్ టవర్ నుంచి ఎన్ని ఫోన్లు వెళ్ళాయని ఒక 5,000 ఫోన్లను జల్లడ పట్టారు. అంటే ఎవరు మాట్లాడారు, రే పాప దొరికింది, ఇక్కడ తీసుకొస్తున్నాం బండి రెడీ గురించి, ఇట్లా ఎవరో మాట్లాడతారు కదా, అలా ఏమైనా రికార్డ్ అవుతాయేమో అని చూస్తే అక్కడ ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఏం చేశారంటే బొమ్మలు చిన్న చిన్న బొమ్మలలో మాంసపు ముద్దలు పెట్టి అక్కడక్కడక్కడ కట్టారు పోలీసులు. అంటే ఏదైనా అడవి జంతువు వచ్చి దాన్ని తింటే కెమెరాలో బంద్ అయితే ఓహో మేబీ ఓ నక్కో లేక ఎలుగుబంటో ఎత్తుకెళ్ళిందా పాపని అని ఒక వద్దామని. మేబీ ఎత్తుకెళ్తే అది ఎక్కడికి వెళ్ళొద్ది, అది వెళ్ళే చోటే పాప ఏమైనా ఉంటుందా, ఇలాంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అది కూడా ఎక్కడ తేలట్లా. అంతకుముందు పాపం ఒక కుక్క మీద హోప్స్ పెట్టుకుంటే అది కూడా చచ్చిపోయింది. ఇక ఏ యాంగిల్లో తిరిగినా దొరకట్లేదు. రంగంలోకి అందరూ దిగుతున్నారు. ఒక చిన్న పాప మిస్ అయితే 12 ఏళ్ళ పాప 12 రోజులు అవుతుంది, చిన్న 2 years పాప మిస్ అయితే మీరు ఇంతమంది ఉన్నా పట్టుకోలేకపోతే రేపు వాళ్ళని ఎలా పట్టుకుంటారు, వీళ్ళని ఎలా పట్టుకుంటారు అని చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రశ్నించే ఇది వచ్చింది కాబట్టి పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్. పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. రోజుకో యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఏ యాంగిల్లో దొరుకుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఒక యాక్టివిటీ చేస్తున్నారు. అన్ని యాంగిల్స్లోనూ ఎక్కడా లేదు. పిల్లకి మాటలు రావు. అంటే 2 years అమ్మాయి ఊరికే నాన్న అంతే, అంతమించి ఏమన్నా మాటలు లేవు. అండ్ అనుమానాలు ఎలా ఉన్నాయి అంటే మొన్న అమావాస్యకి క్షుద్ర పూజలకు చంపేస్తారట, బలిస్తారట అని వచ్చాయి. అది కూడా లేదు. అనుమానాలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఎవరో తెలుసో తెలియకో పాప దొరికితే ఎత్తుకెళ్ళి ఉంటారు. నెక్స్ట్ వార్త వైరల్ అవ్వగానే భయానికి ఎక్కడికన్నా తీసుకెళ్ళి దాచైనా ఉండాలి, లేదా ఎవరికి తెలియకుండా చంపోడో కాల్చో ఏదన్నా చేసి ఉండాలి. బట్ ఆ ఆనవాళ్ళు కూడా ఎక్కడా లేవు. ఎక్కడ తిరిగినా సరే ఒక పెద్ద మిస్టరీ లాగా మిగిలిపోయింది. పాప మాయమైపోయింది అడవిలో. 15 నిమిషాలు ఒక పాప అడవిలో మాయమైంది. ఎలా మాయమైంది అనేది తెలియాలి. ఎవరు వచ్చి పట్టుకెళ్ళారు? 2 years పాపక అతీంద్రియ శక్తులే ఉండవు. పోనీ అక్కడ ఉన్న చెట్టు వచ్చి మాయా వృక్షాలు వచ్చి ఏమీ చెయ్యవు. పోనీ జంతువులు లేవనే వీళ్ళు నిర్ధారణకు వచ్చారు. సంచారులు ఎవరైనా తీసుకెళ్లారా అంటే వాళ్ళకి డోంట్ నో. ఎవరైనా గబుక్కున వచ్చి బైక్ మీద ఎక్కించుకొని గబుక్కున తీసుకెళ్లారు అనుకుంటే మేబీ ఆ కుక్క చూసింది ఏం జరిగింది అనేది చెప్పడానికి. పైన వచ్చినా కూడా రోడ్డు మరకలు లేవు, ఆ బండి మరకలు లేవు, ఆ బైక్ టైర్లే ఉంటాయి కదా అవి లేవు, కారులో వచ్చినా అది లేదు, ఆటోలో వచ్చినా అది లేదు. ఎత్తుకెళ్ళిన వాళ్ళు 10 గంటలో ఇక్కడ ఎత్తుకెళ్ళిన వాళ్ళు 2 kilometers వెళ్ళే లోపే అందరూ ఎత్తికారు. అయినా సరే దొరకలేదు. ఎటెళ్ళు ఉంటారు, ఎటువైపు నుంచి వచ్చి ఉంటారు, ఏం జరిగింది, ఎవరికి అంతుబట్టని క్వశ్చన్ ఇది. మీడియా బాగా వైరల్ చేస్తుంది, అందరూ మాట్లాడుతున్నారు, స్థానికులు మాట్లాడుతున్నారు. తల్లిని కొంతమంది నిందించారు, ఆమె కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. ఆ పేరెంట్స్ని అంటున్నారు, వాళ్ళ మీద ఎవరికైనా పగలు ఉన్నాయా, ప్రతీకారాలు ఉన్నాయా, కోణాలు వెతుకుతున్నారు. ఏ యాంగిల్లో చూసినా ఎక్కడ కూడా పాప ఎవరికి కనిపించలేదు. మరి ఏమైంది అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పటివరకు కూడా దీనికైతే ఆన్సర్ లేదు. మరి పోలీసు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ తప్పుడు థంబ్నెయిల్స్ని, తప్పుడు వార్తలను అయితే నమ్మకండి. అంటే పాప కేసులో భారీ ట్విస్ట్, ఏమైందో తెలుసా, అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది. ఈ బొమ్మల్ని కూడా పోలీసులు పెట్టారని అనట్లా, ఇంకెవడెవడో చేతబడి బొమ్మలు, అడవిలో రక్తపు బొమ్మలు, ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. అంటే చూసేవాడు వెంటనే నొక్కి చూడాలి, ఆ వార్తకు వాడికి వైరల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి ఈ కేసుని పోలీసులు లైట్ తీసుకునే ఛాన్స్ ఉందంటారా? నేను లైట్ ఎలా తీసుకుంటారు? నువ్వు అడిగిన క్వశ్చన్ నిజంగా బాగుంది. ఎందుకు చెప్పనా, ప్రతిదీ కూడా కొన్ని రోజులు వైరల్ అవుతుంది, తర్వాత ఏమవుతుందో అర్థం కావట్లా. ఇప్పుడు మంగ్లీ కేసు వచ్చింది, బాధితులు వచ్చారు, ఏమైందో ఓ ఎండింగ్ లేదు దానికి. ఆ తర్వాత అశురెడ్డి అన్నారు, ఎండింగ్ లేదు దానికి. నెక్స్ట్ మళ్ళీ ఈ నందూసు, ఎండింగ్ లేదు.
బండి భగీరథ్ కేసు వచ్చింది, పర్ఫెక్ట్ ఎండింగ్ లేదు. ఇంకా మధ్యలో చాలా కేసులు వచ్చాయి. ఏమైందో కాసేపు బాగా మాట్లాడుకోవడం, హడావిడి చేయడం, లాస్ట్కి ఒక పర్టికులర్ ఎండింగ్ అనేది లేదు. సెటిల్మెంట్స్ ఏమైనా జరుగుతాయి అంటారు? ఏం అది తెలియదు. ఇక్కడ సెటిల్మెంట్ ఏం జరుగుద్ది? ఇక్కడ జరగలేదు కానీ ఎవరికేమి ఇవ్వాలి? నేను నోర్లు మూయించాలంట పేరెంట్స్ కి. మంగ్లీ గారి కేసులో కానీ ఇట్లా కావాలంటే ఖచ్చితంగా ఏంటిది, పాప బతుకున్న పాపనో లేకపోతే పాపకు సంబంధించిన ఏవైనా ఒకవేళ లేకపోతే ఏదైనా జరిగితే అదైనా పేరెంట్స్కి అప్పచెప్పాలి. పేరెంట్స్కి ఒక ఆన్సర్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత సో పోలీసులు అన్ని దర్యాప్తులు చేసిన తర్వాత పాప మిస్సింగ్ అని అంటే ఇప్పుడు పేరెంట్స్ని కాంప్రమైజ్ చేసినా కూడా అది ఎప్పటికీ ఒక మిస్టరీయే కదా. మిస్టరీ కాంప్రమైజ్ ఎందుకు చేస్తారు? వీళ్ళు ఎందుకు అవ్వాలి? అసలు అవసరం లేదు కదా. 500 మెంబర్స్ గాలింపు పడుతున్నారు అంటే చాలా పెద్దగా ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు అడవిలో ఏదైనా మాయమైతే ఇంతేనా పరిస్థితి? అది అడవి కూడా కాదు కదా, జస్ట్ కొంచెం ఒక ఊరికి సంబంధించిన టెరిటరీ, తోట అంట అంతే. అడవి పెద్ద దట్టమైన అడవి కాదు అది. ఓ పెద్ద పెద్ద జంతువులు తిరిగే ప్రదేశం కూడా అంతకంటే కాదు. మహా అయితే అడవి పందులు తిరుగుతున్నాయి అంతే. దాన్ని అడవి పంది ఒకవేళ పాప దగ్గరకు వచ్చినా కుక్క అరిచి అరిచి దాన్ని ఏదో ఒకటి చేస్తుంది, ఆ భయానికి కొంచెం ఉంటుంది. బట్ అది కూడా జరగలేదు. సంథింగ్ వాజ్ మిస్సింగ్. కొండశిలువ మింగింది అన్నారు మధ్యలో. కొండశిలువ మింగితే డైజెస్ట్ అవ్వడానికి మధ్యలో కనిపిస్తుంది కదా, అది లేదు. ఆ జాడలు కూడా ఎక్కడ లేవు. ఎక్కడ ఏ జాడ లేదమ్మా, సింపుల్ చెప్పండి. పాపకు సంబంధించి మొన్న ఏదో అక్కడ జుట్టు పడింది, ఇక్కడ అది పడింది ఇది పడింది, అవేం లేవు. పాప కాళ్ళకు పట్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా జంతువు ఈడ్చుకెళ్ళిన ఏమైనా చేసినా పట్టీలు దొరకాలి కదా నీ ఆపరేషన్లో. మరి ఉన్నాయి కాళ్ళకు పట్టీలు. మేబీ ఆ పట్టీల మీద ఆశపడి ఎవడన్నా తీసుకెళ్ళినా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. తీసుకెళ్ళి అంటే అనుకునేది ఏంటంటే ఏవో ఆ చిన్న పట్టీల కోసం ఎవడో పిచ్చి పిచ్చోళ్ళ ఉంటారు కదా ఆ సంచారులు, ఎవరైనా ఆశపడి పాపని తీసుకెళ్ళి బాగా వైరల్ అయ్యేసరికి భయపడి ఎక్కడన్నా దాచాడా ఇంకేమన్నా చేశాడా ఏమీ తెలియదు. పిల్లకి నోరు లేదు, ఆ కుక్కకి నోరు లేదు, చూసిన కుక్కకి నోరు లేదు. బట్ మనకి ఎక్కడ చూసినా ఏం దొరకట్లేదు.